ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న మండపేట మున్సిపల్ షాపులను వెంటనే స్వాధీనం చేసుకుని కారకులపై చర్యలు తీసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి అధ్యక్షతన శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాగా ఖాళీగా ఉన్న మున్సిపల్ షాప్ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయని మున్సిపల్ ఆర్ఐ చౌదరిని ఎమ్మెల్యే వేగుళ్ల ప్రశ్నించగా ఆయన నీళ్లు నమిలారు. తన వద్ద లేవని, ఎవరి వద్ద ఉన్నాయో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. దీంతో అధికారుల తీరుపై వేగుళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షాప్ ను స్వాధీనం చేసుకుని శాఖపరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. దీనిపై ఎమ్మెల్సీ తోట స్పందిస్తూ షాపులు ఖాళీ అయిన మరుక్షణం తాళాలు మున్సిపల్ అధికారుల దగ్గర ఉండాలి తప్పితే ఇలా బయట వ్యక్తుల చేతుల్లో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గత ఏడాది వేలంపాట నిర్వహించిన చెట్ల సంఖ్యకు ఈ ఏడాది చెట్ల సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉందని, చెట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనికి కూడా ఆర్ఐ సమాధానం చెప్పలేకపోయాడు. అంతేకాకుండా పాటదారుడు బకాయి చెల్లించకుండా ఉన్న ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. మున్సిపల్ ఆదాయాన్ని బయట వ్యక్తులకు దారదత్తం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు వసూలు చేయాలని ఆదేశించారు. వైస్ చైర్మన్ నారయ్య బాబు మాట్లాడుతూ కొబ్బరి చెట్ల వేలంపాట గడువు ముగిసి 3 నెలలు కావస్తున్న ఫల సహాయాన్ని పాత కాంట్రాక్టర్ని ఎందుకు తీసుకుంటున్నాడని ప్రశ్నించారు. సమయానుకూలంగా వేలం పాటలు నిర్వహించడమో లేక మున్సిపాలిటీ తరపున ఫల సహాయాన్ని దింపడమో ఎందుకు చేయలేదని నిలదీశారు. కలవ పువ్వు సెంటర్ వద్ద ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ కోరారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న టాయిలెట్ను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే వేగుళ్ల కోరారు. దీన్ని ఆల్రెడీ మనం రైతులు చేసాం కదా అధ్యక్ష, మళ్ళీ అంటే టెండర్ పెట్టాలి. ఇది కొత్త టెండర్ యాక్సెప్ట్ చేసేసారు. సెకండ్ రోజులు ఉంటుందండి, 2 రోజులు అంటే మొన్న ఈ మార్చి అంటే అయిపోతుంది సార్. అది ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్త టెండర్ రావాలి కాబట్టి మనకి కోడ్ వస్తుంది సార్. అది ఇప్పుడు దాకా కంటిన్యూ చేసి ఇది అది క్లోజ్ ఇప్పుడు దాకా ఎక్కడ ఉంటుంది దాని మీద ఏమో రాయలేదు కదా సార్. దాని గురించి సబ్జెక్టు మనం తక్కువ 4,17,907 దాఖలు చేసిన టెండర్లో 10 లక్షల దృష్ట్యా మంజూరు వరకు కౌన్సిల్ వారు అనుమతులు లోబడి ఈ 18/3/2024 తేదీ గౌరవ చైర్పర్సన్ వారు ఆమోదించిన నిర్దేశపత్రంలో ర్యాంక్ షీట్ కౌన్సిల్ వారు అందించున్నారు. 3వ అంశం 30/12/2023 తేదీ కౌన్సిల్ తీర్మానం నెంబర్ అధ్యక్ష వాచ్మెన్ ఉంటాడు ఎన్నికాయలు దగ్గర 5 ఆయన సమాధానం చెప్పాలి. చెప్తారు చెప్తున్నది ఇంటికాడ ఏముంటుందంటే తాళం లేదు. మన ఇల్లు ఏదైనా ఉల్లేస్తామా ఆయన అంతా పట్టుకుంటున్నాడు. అంతే ఆయన అంతా వెళ్తున్నాడండి. ఎవరికి కట్టించుకుంటున్నారో మనం తెలుసుకోవాలండి. అది సేవక్కర్లేదు. ఒకసారి వైద్యం గారు సేవక్కర్లేదు అడిగితే చెప్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి వేయగలిగేటప్పటికి దాన్ని ఎవరైనా అడిగితే అని చెప్తాడు. అడిగి దానిపైన ఎవరైతే వసూలు చేసుకుంటున్నారో సంబంధిత అధికారులపై కానీ ఆ ప్రభుత్వం రాజకీయ మనం ఏం చేయడం లేదు కాబట్టి దాన్ని యాక్షన్ పెట్టి ఎంతవరకు మనం పెట్టాలో చూడండి. మీరు లేకపోతే రోజు ఇదే మన నోటితో చెప్పి లేస్తే కంటిన్యూ అయిపోతుంది. మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాప్లో కార్యం ఉన్నాయి. కార్యం ఉంది అమ్మా. నేను పెట్టేటంటే ఇంకా మనం కాసేపు ఉంటాం కాబట్టి అధికారిని అక్కడ పంపించి 2 షాపులు ఖాళీ ఉన్నాయి అలా 2 షాపులు ఖాళీ ఉన్నాయా, 1 షాపు ఖాళీ ఉందా, లేకపోతే 3 ఖాళీ ఉన్నాయా ఒకసారి వెరిఫికేషన్ చేసి మనం మళ్ళీ మన రిపోర్టు చెప్తున్నాం. మీరు చెప్పినప్పుడు మీకు నచ్చిన అధికారులు ఇప్పటి నుంచి వెంటనే పంపించారు. ఏదో ఒక అధికారిని రెవెన్యూకి సంబంధమైన అధికారి
సంవత్సరం నుంచి గాలి ఉంటే ఎంత డిపార్ట్మెంట్ ముందు మాట మేనేజ్మెంటే నాకు ఎవరో చెప్పింది ఏంటంటే ఒక షాప్ కావచ్చు నాకు ఇప్పుడు వచ్చే ముందు వారు ఫోన్ చేసి చెప్పారు. మరి సాధారణంగా ఏం చెప్పలేమని అనుకుంటున్నాను. అలాగని చెప్పి ఊరికే నేనేమో అలాంటి కూడా నేను నమ్మట్లేదు. జగన్ పంపించి చూడమని చెప్పండి. అదే మీరు వచ్చిన అధికారిని ఎక్సెప్ట్ రెవెన్యూ శానిటరీ సెక్షన్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ లేదా బిల్డింగ్ సెక్షన్ కానీ ఎవరో ఒకటి పంపించు. ఇప్పుడు ఎవరో ఒకటి పంపండి. ఇప్పుడు ఆ షాప్ రూమ్లు 3 షాపులు అంటారండి. కొన్ని ఖాళీ ఉంది. అమ్మా నాకు చెప్పేటంటే ఇక్కడ మనం కసేపు ఉంటాం కాబట్టి అధికారిని అక్కడ పంపించి 2 షాపులు ఖాళీగా ఉన్నాయా అన్నారు. 2 షాపులు ఖాళీగా ఉన్నాయా, ఒక షాపు ఖాళీగా ఉందా, లేకపోతే 3 ఖాళీగా ఉన్నాయా ఒకసారి వెరిఫికేషన్ చేసి మళ్ళీ మన రిపోర్టు మీరు చెప్పింది అనుకోవాలి. మీకు నచ్చిన అధికారి వెంటనే పంపించారు. ఏదో ఒక అధికారి రెవెన్యూకి సంబంధమే అధికారి సంవత్సరం నుంచి గాలి ఉంటే ఎంత డిపార్ట్మెంట్ అంటే నాకు ఎవరు చెప్పింది ఏంటంటే ఒక షాపు అన్అఫిషియల్గా అక్విజిషన్ చేసుకుంటున్నారని. వాస్తవం అయితే కాకపోవచ్చు. నాకు ఇప్పుడు వచ్చే ముందు వారు ఫోన్ చేసి చెప్పారు. మరి సాధారణంగా ఏది చెప్పలేమని అనుకుంటున్నాను. అలాగని చెప్పి ఊరికే నేనేమో ఆ మాటకి కూడా ఫోన్ నేను నమ్మట్లేదు. జగన్ పంపించి చూడమని చెప్పండి. అదే మీరు వచ్చిన అధికారిని ఎక్సెప్ట్ రెవెన్యూ శానిటరీ సెక్షన్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ లేదా బిల్డింగ్ సెక్షన్ కానీ ఎవరో ఒకటి పంపించు. ఇప్పుడు ఎవరో ఒకటి పంపండి. ఇప్పుడు ఆ షాప్ 3 షాపులు అంటారండి. వాటర్ ట్యాంక్ పక్కన ఎక్కడండి అది వేరే చెప్పండి. కరెక్ట్ 3 షాపులు ఉన్నాయండి. ఒక షాప్ ఏమో దాంట్లో ఉన్నారు, 2 షాపులు సంవత్సరం ఖాళీగా ఉంటున్నాయి. అవునా కాదా? పాత నిర్మాణం ఉంది, అలా తీసుకురండి. లేకపోతే ఆ పాత నిర్మాణం రద్దు చేయండి అని చెప్పి ఇదే సభలో 2 సార్లు అడిగాను. విముక్తిగా కూడా అందరూ కట్టేసి కదా ఆయన ఆయన వద్దనలేదు. కానీ నేను అడిగినా ఆయన చెప్పినా వేరే చెప్పినా ఇప్పుడు తీసుకురావాలి. డిపార్ట్మెంట్ కదా ఇప్పుడు మీరు అడుగుతారు మీ దృష్టిలోకి వచ్చిందా లేదో. వీళ్ళందరూ సస్పెండ్ అయిపోతారు. 2 సైడ్లు 3 సైడ్లు ఫిట్టింగ్లు. మరి అలా పెట్టుకుని దాని మొత్తం మీద టెక్స్ట్ చేసామన్నారు. 2 నెలల్లో తీసుకురామని ఏమి లేవు తాకన్నారు. ఉన్నా లేకపోయినా ఏమి లేవు అనేది తీసుకురండి. అంటే ఏమవుతుందంటే మీరు టెక్నికల్ ముక్కుపోతారు, మా కౌన్సిల్ ముక్కుతారు. కూడా ఉంటే మామూలు ఇచ్చి పెట్టండి. 3 నెలల బకాయి కాకుండా ఏదైనా సరే మనం రావాల్సిన ఏదైనా అంటే మళ్ళీ కొనబాకి కానీ చెప్పేది మన ఇన్కమ్ వచ్చి ఇవన్నీ కూడా ఇది షార్ట్ రూమ్ కానీ వేరే ఇలాంటి యాక్షన్ కానీ ఏదైనా సరే పాత తీర్మానం ఉంది. మీరు తీసుకొచ్చేవాడు అని దానివల్ల ఏమవుతుందంటే అమ్మా మీరు కౌన్సిల్కి వెళ్తుంటే రద్దు చేస్తారన్న భయంతో ఆ కౌన్సిల్ మీటింగ్ ముందు రోజు నేనే అనేక సార్లు కట్టిపోవచ్చు. ఆ సిస్టమ్ మళ్ళీ అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాను.